హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొందూరు మండల హెడ్ క్వార్టర్స్ కానుకొని ఉన్నటువంటి 500 మీటర్ డిస్టెన్స్లో టీ హోమ్స్ వారిచే అలా వైకుంఠపురం స్పార్క్ విజన్లో మనం ఉన్నాం. ఇది 10 ఎకరాస్ అనమాట. ఈ 10 ఎకరాస్లో 126 ప్లాట్స్ వచ్చాయి. ఇందులో డిటిసిపి టీఎస్ఆర్ అప్రూవల్ కలిగినటువంటి ఈ 10 ఎకరాస్లో డిటిసిపి నామ్స్ ప్రకారం ఏ డెవలప్మెంట్ చేస్తున్నాం, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏంటి, డిటిసిపి నామ్స్ ప్రకారం ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, ఇవి తెలుసుకున్నాం సార్. అయితే ప్రజెంట్ మనం 10 ఎకరాస్లో 126 ప్లాట్స్ చేయడం జరిగింది. డిటిసిపి నామ్స్ ప్రకారం 40 ఫీట్ అండ్ 33 ఫీట్ సీసీ రోడ్స్, అలాగే 2 వైపుల డ్రైనేజ్ సిస్టమ్, ఎవ్రీ ప్లాట్కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా మనకి 2 పార్క్స్ వస్తాయన్నమాట. మనం ఆల్రెడీ ఇక్కడ పార్క్ అనేది డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఎలక్ట్రికల్ లైన్స్ కూడా వేయడం జరిగింది. పైగా మనం 66 ఫీట్ రోడ్డు కానుకున్నాం. కొందరుగు టు నవాబ్పేట్ అండ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి 66 ఫీట్ రోడ్డు కానుకొని మనం 10 ఎకరాస్ అనేది డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కొందరుగు టు మనకి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ చూసుకుంటే మనం 500 మీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉన్నాం. అయితే కొందరుగు మండలం ఇది చాలా పెద్ద మండలం అండి. ఎందుకంటే 48 విలేజెస్ ఉన్నటువంటి కొందరుగు మండలం, 80,000 పాపులేషన్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే, ఇక్కడ మెయిన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ 41 ఎకరాస్లో వస్తుంది. అందులో 3,000 నుంచి 4,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. 7 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. ఎలికట్ట దగ్గర మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. అదేవిధంగా మనకి సాత్నా టు పరిగి లైన్ 4 లైన్ హైవేకి వస్తుంది. అందులో కొందరుగు మండలం అనమాట. ఈ కొందరుగు మండలంకి మనం 500 మీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఎందుకు ఇంకా డెవలప్మెంట్స్ ఏంటంటే, ఆల్రెడీ లాంచ్ అయ్యి 1.5 మంత్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి సార్. ప్రీ లాంచింగ్ ఆఫర్ కింద 9,500 నడుస్తుంది. మీరు ఖచ్చితంగా ఇంకా డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ. తర్వాత ఇందులో కూడా మనం ఇండిపెండెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఒక 5 to 10 మెంబర్స్కి చాయిస్ ఇస్తున్నాం. ఎందుకంటే ఇళ్ల మధ్య స్థలాలకి రెసిడెన్షియల్ అనేది గ్రోత్ అవుతుంది. తర్వాత మనం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి కొంతమంది ఇల్లు కూడా అడుగుతున్నారు కాబట్టి మనము 183 స్క్వేర్ యార్డ్స్లో 1000 SFTలో 2 BHK కట్టిస్తున్నాము. మెయిన్ స్థలం వచ్చేసరికి 183 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అందులో 1000 SFTలో 2 BHK, అదేవిధంగా ఫ్రీ కరెంట్ మీటరు, అదేవిధంగా ఫ్రీ బోర్వెల్తో పాటు మనం 2 BHK కట్టిస్తున్నాం మోడల్ హౌస్ కింద. అందులో మనం ఏంటంటే ఇంటీరియర్ మనం ఇవ్వట్లేదు, ఓన్లీ మనము ప్లాన్ ప్రకారంగా 2 BHK కట్టిస్తున్నాము. కబోర్డ్ సెల్ఫ్ కబోర్డింగ్ అంతా మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఫాల్ సీలింగ్ ఇవన్నీ మేము కట్టిస్తున్నాము. అయితే ఇందులో ఏంటంటే మనకి రెంటల్ పర్పస్లో ఉపయోగపడుతుంది. లేదా ఇండిపెండెంట్ హౌస్ అనేది మన సిటీలో చూసుకుంటే చాలా ఎక్కువ రేట్ ఉంది. 1 crore 1.5 crore దాటే ఉంది ఇండిపెండెంట్ హౌస్. ఇక్కడ మనం ఇండిపెండెంట్ హౌస్ కేవలం 36 lakhsకి ఇస్తున్నాము. ఇందులో రెంటల్ పర్పస్ కూడా ఉపయోగించుకోవచ్చు. 6 నుంచి 8,000 వరకు రెంట్ వస్తుంది. లేదా 1 year మనకి 1 year 2 years అయితే మన రిటర్న్స్ కూడా మంచిగా వస్తాయి. ఇక్కడ 36 lakhs అనేది స్పాట్ పేమెంట్ కట్టాలి. స్పాట్ పేమెంట్ కట్టిన తర్వాత మీకు 7 to 8 monthsలో మీకు ఇవ్వడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ చేసి. అదేవిధంగా మనకి మీరు ఓపెన్ ప్లాట్ కూడా తీసుకోవచ్చు వీలైతే. లేదనుకుంటే ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటే ఇండిపెండెంట్ హౌస్ కూడా కట్టేసి ఇస్తున్నాం అనమాట. మనం 7 to 8 monthsలో ఇవన్నీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా చాలా రీజనబుల్ ప్రైస్లో మనం 36 lakhsకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్ అనేది స్థలం కాస్ట్ ఇంచుమించు 18 లక్షలు పడుతుంది అనమాట. ఓన్లీ స్థలం కాస్ట్. మనం మిగతా రిమైనింగ్ మనీతో మనము హౌస్ కట్టేసి ఇవ్వడం జరుగుతుంది. మనకి అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో ఎక్కడ చూసుకుని ఇండిపెండెంట్ హౌస్ అనేది 1 crore 2 crore దాటి ఉందన్నమాట. కాబట్టి అపార్ట్మెంట్లో ఫ్లాట్ 70 lakhs ఉండేటప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అనేది 36 lakhsకి ఇస్తున్నాం. ఒకసారి మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ.